హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చి 2 days అయింది. మళ్ళీ ఒక 3 days తర్వాత రమ్మన్నారనమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి హార్ట్ రేట్ ఒకటి చెక్ చేస్తారు కదా, సో వాళ్ళు అప్పుడు హార్ట్ రేట్ ఒకటి చెక్ చేశారు. కాకపోతే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసమని ఇంకోసారి రమ్మన్నారు. సో ఒక 5 days 6 days అయితే కొంచెం ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 3 days తర్వాత వస్తే ఇంకోసారి స్కాన్ చేసి చెక్ చేస్తాము హార్ట్ రేట్ అండ్ కొంచెం బేబీ స్ట్రక్చర్ కూడా తెలుస్తుందంట ఆ టైంలో. అందుకని చెప్పి మళ్ళీ రమ్మన్నారు. నేను ఇప్పుడు ఈ డిఐవై ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఆ రోజు మార్నింగ్ నుండి నాకు ఆఫ్టర్నూన్ వరకు, ఇది నేను ఆఫ్టర్నూన్ టైంలో స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి నాకు ఎలా ఉందంటే మొత్తం డిప్రెస్డ్గా ఉందన్నమాట. అసలు ఏం చేయాలనిపించట్లేదు అండ్ నేనేం చేద్దామన్నా కానీ తోచట్లేదు అసలు. అందుకని చెప్పి మా తేజకి ఈ కార్డ్బోర్డ్ కనిపించింది అండ్ పక్కనే ఒక చిన్న డబ్బా కనిపించింది అనమాట. సో అవి చూసి తీసుకొచ్చి, ఇదిగో నీకేమన్నా చేయాలనిపిస్తే వీటితో చేసేసేయి అని చెప్పేసి ఇలా నా ముందు పెట్టేసి వెళ్ళాడు. ఏదో ఒకటి దాని నుంచి నువ్వు డీవియేట్ అవ్వడానికి ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే చెప్పు వెళ్దాము అని చెప్పి అన్నాడు అనమాట. బయటకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు నాకు. యాక్చువల్గా ఇది కూడా చేయాలని లేదు, కాకపోతే నా మూడ్ని డైవర్ట్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఇంకా ఈ డిఐవై స్టార్ట్ చేశాను అప్పుడు. యాక్చువల్గా అయితే ఫుల్ అసలు ఎంత డిప్రెస్డ్గా అనిపించింది అంటే, ఏం చేయాలనిపించట్లేదు, అసలు ఏం తోచట్లేదు, ఎంతసేపు అని ఇలా ఉండాలి అని అనిపించింది. మొత్తానికైతే ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అన్న డీవియేషన్ వస్తుంటుంది కదా, సో అలా కొంచెం డైవర్ట్ అయ్యాను. కానీ ఏంటో ఏవేవో గుర్తొచ్చి సడన్గా ఏడుపు వచ్చేసింది. ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని అనుకున్నాను. జనరల్గా అయినా కానీ మనకి ఆ డేట్స్ గుర్తుంటాయి కదా మెన్స్ట్రుయేషన్ సైకిల్వి. సో నాకైతే ఖచ్చితంగా 28 days సైకిల్ అనమాట. అందుకని చెప్పేసి నేను నోట్ చేసుకుంటూ ఉంటాను కదా జనరల్గా, ఈ టైంకి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ టైం అని చెప్పి. సో ఆ టైంకి ఒక 2-3 days ముందు, మినిమం 2-3 days ముందు కొంచెం మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఎవరైనా కొంచెం ఇరిటేటింగ్గా మాట్లాడినా కానీ ఫుల్ కోపం వచ్చేస్తుంది, లేదంటే ఎక్కువ వర్క్ అయినా కానీ ఫ్రస్ట్రేషన్లో ఉంటాము. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ టైంలో. ఇంకా నేను ఆ టైంలో దాని గురించి నేను చెప్తాము, కాకపోతే కొంచెం పక్కనున్న వాళ్ళని కొంచెం అలర్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు కొంచెం హెడేక్గా ఉంది, ఈ టైంలో నేను మాట్లాడలేను అండ్ మీరు కూడా కాసేపు మాట్లాడించకండి అని చెప్తాను. లేదంటే నాకు వర్క్ చాలా ఎక్కువగా ఉంది, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్తాను, లేదంటే అప్పుడు మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. ఇంకా కొంచెం కదిలించకుండా ఉంటారు కాసేపు. అండ్ లంచ్ టైం, ఆ టైంలో కూడా ఎందుకో సైలెంట్గా తింటూ ఉంటాను నేను ఆ టైంలో. ఎందుకంటే నాకు అంత ఓపిక ఉండదు. కొంచెం ఒక 2-3 days ముందు, మళ్ళీ 2-3 days తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 days అలాగే ఉంటుంది. ఇంకా నేను ముందు చెప్పాను కదా 2 days అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ, కానీ సిమ్టమ్స్ ఏమో నాకు ఇలా అనిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అండ్ నేను అన్నీ ఆలోచించుకుంటున్నాను అనమాట. బ్యాక్కి వెళ్ళి నేను ఏం వర్క్ చేశాను నిన్న, ఆఫీస్లో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయానా అందుకని ఇలా అనిపిస్తుందా, లేదంటే ఎవరైనా నన్ను ఏమైనా అన్నారా అందుకని డిప్రెషన్లో ఉన్నానా నేను అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏమన్నా అన్నా కానీ అక్కడికక్కడ ఆఫీస్ విషయాలు అయితే నేను యూజువల్లీ అక్కడ మర్చిపోతాను. ఎందుకంటే మళ్ళీ ఇంటికి అవన్నీ క్యారీ చేసి మూడ్ పాడేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అక్కడే ఇంట్లోవే అలాగే ఉంటాను. మరీ ఇంటెన్స్గా అలా అయితే తప్ప ఇంటికి వచ్చిన తర్వాత ఏవి క్యారీ అవ్వవు. అంటే అవ్వకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే మ్యాక్సిమం అక్కడే వదిలేయడానికి ట్రై చేస్తాను అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి అవన్నీ క్యారీ చేసుకుని మన మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం అది అని చెప్పేసి నాకు నచ్చదు. అందుకని చెప్పేసి అలా ఉంటాను జనరల్గా. కాకపోతే ఈ టైంలో ఇలా అయ్యేటప్పటికి ఇంక అన్నీ ఆలోచిస్తున్నాను, అసలు ఏం జరిగింది, ఈ 2-3 daysలో ఏమైనా హెక్టిక్గా వర్క్ అయిందా, లేదంటే మళ్ళీ ఎందుకు సిమ్టమ్స్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకు, అసలు ఏం జరుగుతుంది. జస్ట్ 2 days ముందే నాకు చెప్పారు కదా డాక్టర్, మళ్ళీ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక డౌట్ అనమాట. అందులోనూ ఇంకా నేను ఏమనుకున్నానంటే, అసలు నేను సరిగ్గా తినలేదా ఏంటి, కొంచెం టైర్డ్గా ఉండడం వల్ల బాడీకి ఇంకెక్కువ కావాలేమో న్యూట్రిషన్, అంటే నేను తినేది సరిపోవట్లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ కూడా వస్తున్నాయి అనమాట. మెయిన్గా నేను ఏమనుకున్నాను అంటే, కొంచెం టంగ్ అంతా మెటాలిక్ టేస్ట్ అయిపోయింది, అందుకని చెప్పేసి నేను సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదేమో, అందువల్ల
నా బాడీకి సరిపోవట్లేదు కావచ్చు, అందుకని ఇంత టైర్డ్నెస్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఆఫీస్ నుండి ఇంటికి కానీ ఇంటి నుండి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎలా అయ్యేదంటే కంప్లీట్గా నా హ్యాండ్స్లో అసలు ఏమాత్రం ఎనర్జీ లేనట్టుగా, ఎవరైనా బైక్ ఎవరైనా నడిపిస్తే బాగుండేది, నేను కూర్చుని వెళ్తే బాగుండేది అని చెప్పేసి అనిపించేది అనమాట. అసలు హ్యాండ్స్లో కొంచెం కూడా బలం అంతగా ఉండకపోయేది. కొన్ని రోజులు ఒక 1 వీక్ అయితే కంప్లీట్గా అలాగే అయింది. అందుకని చెప్పి నేను మోస్ట్లీ అలాగే అనుకున్నాను ఆ టైంలో. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు నుంచి కూడా కొంచెం టైర్డ్నెస్ అది ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అలాగే అనిపిస్తుండేది, ఫుడ్ తీసుకోవాలేమో, కొంచెం ఫీవరిష్గా ఉంది, అందుకని నేను తినలేకపోతున్నాను అని చెప్పేసి అనుకునేదాన్ని. అంటే నాకు టైర్డ్నెస్ కానీ ఇలాంటివి ఉంటాయి అని చెప్తారు, కానీ మరీ ఇంత ఇంటెన్స్గా ఉంటాయి అని తెలీదు. జనరల్గా చెప్పడం అందరం నార్మల్గా చెప్పేస్తారు కదా, అందుకని చెప్పేసి నేను పెద్దగా సీరియస్గా అలా అనుకోలేదు. అండ్ అలాగే కొంచెం అప్పుడే ఫస్ట్ టైం అలా అంత తెలిసేప్పటికి అంతా జస్ట్ అప్పుడే ఇనీషియల్గా కదా, అందుకని చెప్పేసి నాకు ఎక్కువగా ఏవేవో ఆలోచించేదన్నమాట. ఇంకా అది ఫీవర్ వల్ల, లేదంటే నేను ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదంటే ఆఫీస్లో ఎక్కువగా వర్క్ అయిపోయి ఇలా ఉందా అని చెప్పేసి అలా ఏవేవో ఆలోచనలు వచ్చాయి. అండ్ నిజంగానే ఆ టైంలో ఫుల్ హెక్టిక్గా ఉండేదన్నమాట వర్క్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అదే టైంలో సాల్వెంట్స్తో వర్క్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంటే, మీరు జనరల్గా చూసే ఉంటారు కదా, శానిటైజర్స్ స్మెల్ కానీ, మీరు జనరల్గా నెయిల్స్కి వేసుకుంటారు, నెయిల్ పాలిష్ రిమూవర్ లాగా యాసిటోన్ కానీ, అలాంటివి కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం స్మెల్ చూస్తే ఓకే, కానీ మేము కొంచెం లార్జ్ క్వాంటిటీస్లో ఆ స్మెల్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము ల్యాబ్స్లో. అందుకని చెప్పేసి అలాంటి వాటితో వర్క్ చేస్తున్నా. మేబీ అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల నేను ఎక్కువ ఇన్హేల్ చేసుకున్నానేమో, అది కూడా రీజన్ అయి ఉంటుంది. సో దానివల్ల కూడా నాకు హెడేక్ అలా వస్తున్నట్టుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందులోనూ నేను ల్యాబ్లో ఇలాంటి వాటితో వర్క్ చేస్తున్నా కానీ పెద్దగా కేర్లెస్గా ఉండను, మంచి ప్రికాషన్స్ తీసుకుంటాను, మాస్క్ అవి వేసుకుంటాను, అండ్ సాల్వెంట్స్ కాబట్టి గాగుల్స్ అవి పెట్టేసుకుంటాను, చాలా కేర్ఫుల్గానే ఉంటాను. కాకపోతే అయినా కానీ మనం అనలైజ్ చేసుకోవాలి కదా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, అందుకని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు అయితే వచ్చేవి. అండ్ అలాగే నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ టైం కన్సల్ట్ అయినప్పుడు ఇవన్నీ చెప్పాను అనమాట, ఇలా ఉంటుంది నా వర్క్. సో ఇలాంటి రీసెంట్గా అయితే సాల్వెంట్స్తో కూడా ప్రజెంట్ అంటే నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా నేను సాల్వెంట్స్తో వర్క్ చేశాను. అందుకని చెప్పేసి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, పర్వాలేదా అని చెప్పేసి ఇవన్నీ అడిగాను అనమాట. ఎందుకు అంటే డాక్టర్స్కి మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. కాకపోతే వాళ్ళు చూసిన పేషెంట్స్లో కంపల్సరీ ఎక్కడో చోట ఇలాంటి కేసెస్ చూసే ఉండి ఉంటారు. సో వాళ్ళకి మనకన్నా ఎక్కువ మందిని వాళ్ళు చూసుంటారు కాబట్టి ఎక్కడో దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి యూజ్ అవుతుంది కదా. అందుకని ప్రతి చిన్న డౌట్ని కూడా నేను డాక్టర్ని అడుగుతూ ఉండేదాన్ని. మనలో మనం ఆలోచించుకుని టెన్షన్ పడి వాళ్ళకి ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకునే కన్నా డాక్టరే కదా మనకి ఫైనల్గా ఏం సజెస్ట్ చేసినా కానీ. అందుకని చెప్పేసి నేనైతే ఎవరు ఎక్కువ వినకపోయేదాన్ని. ఎందుకంటే కొన్ని వింటుంటే అయ్యో వాళ్ళకి అలా అవుతుంది, నాకు ఇలా లేదేంటి సిమ్టమ్ అని చెప్పేసి కొంచెమైనా మనకి ఉంటుంది ఆ డౌట్. అందుకని చెప్పేసి మరీ అందరివి ఏది పడితే అది వినకుండా డాక్టర్ చెప్పింది మాత్రమే నేను వినేదన్నమాట ఎక్కువగా. సో ఫైనల్గా అయితే నేను ఈ ఒక్కరోజు మాత్రమే కొంచెం అన్నీ ఆలోచించుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఇంకా అనవసరంగా ఆలోచించుకుంటూ ఇది బుర్ర పాటు చేసుకోవడం కన్నా డాక్టర్ని అడిగి ఆవిడ సజెషన్ మాత్రమే తీసుకుని అలాగే ఫాలో అయిపోవడం బెటర్ అని అనిపించింది. ఇంకా అప్పటి నుంచి అలాగే ఉన్నాను. అండ్ ఆ తర్వాత డిఐవై అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా నా డిఐవై ఇలా వచ్చింది. చిన్న ప్లాంట్ స్టాండ్ చేసేసాను. మీకు ఎలా అనిపించింది చెప్పండి.